లుల్లాయి మల్లి అనేటటువంటి వ్యక్తి నిజంగా దానివల్ల ఈ బీసీ వాదము లేకపోతే బీసీలు ముంగడబడే అవకాశాలు ఏమైనా ఉంటాయా బ్రదరు? ఇక్కడనే ఈ రోడ్డు అవతల ఇప్పుడు లాఠీ చార్జ్ ఎక్కడనో జరగలే, నువ్వు కింద ఎక్కిన కాంచెల్లి అశోక్ నగర్ దాకా దాదాపు 500 మంది పోలీసులు మఫ్టీలు అన్నింటిలో కలిసి ఇక్కడనే లాఠీ చార్జ్ జరిగింది. నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లుల్లాయి మల్లయ్య అన్న పేరు ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వాళ్ళ తరపున నువ్వు మాట్లాడాలి, వాళ్ళకి పోరాడాలి. ఒక్క రోజు ఇక్కడికి రాలేదు. పార్టీలో వదిలేసాయి. నువ్వైతే వీళ్ళ కోసం ఉన్నావు కదా, బహుజన బిడ్డల కోసం అంటున్నావు కదా, బీసీ నినాదం పెట్టుకొని ఊరూరుకు గంటా బజాయించుకొని తిరుగుతున్నావు కదా, ఇక్కడ దాకా రాలే. మొన్న 3 రోజుల కింద శనివారం రోజు థర్స్డే బేస్తవారం రోజు పొద్దుగాలకెళ్ళి రాత్రి 8 గంటల దాకా గేట్ కానీ నిలబడ్డాడు. బయట నా దగ్గర విజువల్స్ ఉన్నాయి, బయట గేట్ దగ్గర నిలబడ్డాడు. ఎవరు? లుల్లాయి మల్లయ్య. దేని గురించి? అది లోపల ఒకడు వీరాచార్ అనేటోడిని 33 క్రిమినల్ కేసులు ఉంటాయి, 420 కేసు ఉంటుంది, 9 నెలల జైలు శిక్ష ఉంటుంది, దొంగతనాల కేసు ఉంటాయి, అన్ని కేసులు రౌడీ షీట్ ఉంటాయి. అన్నీ ఆ లోపలికి చర్చి లోపలికి పంపారు. డీసీపీతో పోలీసు వాళ్ళతో మాట్లాడి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఈయన వీళ్ళంతా కలిసి పెద్ద మాఫియా వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఈయన ముందున్నాడు, వాళ్ళేమో వెనకకెళ్ళి ఫోన్లలో నడిపి ఈయన పోయి గేట్ కానీ నిలబడి ఈయన పంచాయతీ చేసుడు మాట్లాడు, ఈయన న్యాయము, ఈయన బుద్ధిమంతుడు అన్నీ ఆయనతో ఎత్తుకొని నిలబడి. తర్వాత ఏందని తెలిస్తే ఆయన 10 లోపల 1,15,00,000 రూపాయలు చందా పైసలు ఉన్నాయంట. దేని చందా? దేని? చర్చిలో వేస్తారు కదా, చర్చిది అది. ఓకే, చర్చిలో వేసిన పైసలు వాళ్ళు దాచిపెట్టుకుంటారు. అంటే దాచుడు అంటే అకౌంట్లో వేయాలి, ప్రాబ్లం అయితే పెట్టుకుంటారు వాళ్ళు, అకౌంట్ ప్రాబ్లం. ఓకే, బ్యాంకులో వేసే ప్రాబ్లం ఉంటే దానికోసం రిజిస్ట్రేషన్ కోసం మీద వెయిట్ చేస్తుండ్రు. ఈలోపు చర్చి మీద దాడి చేసిండ్రు, వాడు ఎత్తుకొచ్చిండ్రు. ఈ బీసీ మీటింగ్ ఏదో పెట్టినాడు వరంగల్, దానికి వీడు 15,00,000 రూపాయలు అడ్వాన్స్ కింద ఆ రోజు రాత్రి తీసుకొని పోయిందని చెప్పి చర్చికాలు అందరూ అంటున్నారు ఈరోజు. అంటే నేను అనేది ఏంటంటే ఎక్కడైతే నువ్వు నిరుద్యోగుల కోసం లాఠీ చార్జ్ అయిందో, ఏడైతే ఒక్కసారి నువ్వు ముఖం చూడడానికి నీకు వీలుగాలే, కానీ నువ్వు వాడిని ఒక 33 కేసులు ఉన్నటువంటి క్రిమినల్కు మద్దతుగా నువ్వు వచ్చి లోపల పెట్టి నువ్వు పొద్దుగాలకి రాత్రి వరకు తిరిగి, నాకు అక్కడ వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఎంబడి పడ్డారు అక్కడ ఆడోళ్ళకి అందరు ఎంబడి పడ్డారు. ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం చేయడానికి వచ్చినావు అని మొత్తం. అయితే అంత నిలబడ్డారు. మరి వీళ్ళ కోసం నిలబడలే. నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, తిరుపతి అయినా, పోలీస్ అయినా, ఎవడైనా ఇప్పటికనే డీసీపీ దగ్గర ఉన్నా కదా, పైసలు ఉన్న వాళ్ళను, పైరవి వచ్చిన వాళ్ళను, ఫోన్లు వచ్చిన వాళ్ళను ఫస్ట్ లోపలికి పిలుస్తారు. లోపలికంటే డీసీపీ దగ్గరకైనా, సిపి గారి దగ్గరకైనా, ఎవరికైనా కదా. ఇక్కడ కూడా ఇప్పుడు 33 కేసులు ఉన్నా పర్వాలే. ఎందుకంటే 83 కేసులు ఉన్నోడు రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు 33 కేసులు ఉన్నోడు వీవీఐపీఏ కదా. అంతే. ఇప్పుడు ఆయన కోసము ఈ లుల్లాయి మల్లయ్య అన్నట్టు ఆయన వచ్చి గంటలతో నిలబడి పైసలు తీసుకొని పోయిందంట. ఇవాళ కూడా ఆయన మద్దతు 3 గంటలు 15 లక్షల కోసం వస్తాడా? నేను అది అడ్వాన్స్ మీటింగ్, అది అడ్వాన్స్ అని అంటే పెద్ద మొత్తంలో ఎంత వస్తుండొచ్చు బ్రదర్? టోటల్గా ఇవాళకి 150 కోట్ల స్కామ్ జరిగింది అందులో. ఎంత? 150 కోట్ల స్కామ్ ఇవాళకి. ఓకే. ఆయన ఎవరు? నా దగ్గర అన్ని టోటల్ 33 కేసులలో డాక్యుమెంట్లు ఏమి ఇచ్చిందంటే హైకోర్టుకు, ఆ కోర్టుకి ఏమని ఇచ్చిందంటే నాకు 2 ప్యాంట్లు, 2 షర్ట్లు, ఒక సైకిల్, 1000 రూపాయలు తప్ప నాకు రూపాయలు లేదని ఇచ్చినోడు ఈరోజు స్కార్పియోలో 3-4 కార్లు, పెద్ద బిల్డింగ్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? 7 ఏళ్ళకి వెళ్ళి నేను 6 రోజులల్లో 1 కోటి రూపాయలు అని చెప్పిన 7 సంవత్సరాల పైసలు తిన్నాడు వాడు. ఈరోజు కేవలం పైసల కోసము వేం నరేందర్ రెడ్డి కానీ, మన సిపి గారు కానీ అందరూ, సిపి గారికి వేం నరేందర్ రెడ్డి చెప్పాడు. సిపి గారి గురించి మనము విజయవాడ ఆయేషా మీరా కేసుకెళ్ళే చూస్తున్నాం, సత్యంబాబు అమాయకుని జైలుకు పంపి, ఈ సిపి గారే కదా. ఈయన మొత్తం వీవీఐపీ లెవెల్లో పనిచేస్తారు. దొంగలు, అసలు దొంగలకు గొర్రెల స్కామ్లో తప్పించింది. అసలు దొంగల లక్ష్మారెడ్డి అన్నతోని అరెస్ట్ చేయకుండా ఎస్టీ రవీంద్ర నాయక్ ఎవరిని అరెస్ట్ చేసి జైలుకు పంపిండు. అసలు దొంగలను వదిలేసిన మాస్టర్. ఇప్పుడు ఆయన అడ్డం పెట్టుకుని చాలా పెద్ద లెవెల్ నడుస్తుంది, స్టేట్ లెవెల్, సీఎం లెవెల్ నడుస్తుంది ఇప్పుడు ఇది పంచాయతీ. ఓకే. మొత్తం ఎన్ని కోట్ల స్కామ్ ఇది బ్రదర్? అంటే రెగ్యులర్ అన్నట్టుగా రెగ్యులర్స్ అంతా ఇవాళకి 150 కోట్ల క్యాండిడేట్, 150కి 200 కోట్ల క్యాండిడేట్ వేసుకపోయిండని. ఇప్పుడు వేసుకపోయిన దగ్గర పైసలు ఉన్నాయి వీళ్ళతో ఉండాలని చెప్పేసి వీళ్ళంతా సపోర్ట్. టోటల్ నేను చెప్పిన కాంగ్రెస్ సిస్టమ్ అంతా మన ఎంబడి ఉన్నది. రైట్. ఇంకొకటి తెరపైకి వచ్చింది, మీరు ఇప్పుడు పోయి వస్తున్నారు దాని గురించి కూడా, ఇది ఈ నరసింహారెడ్డి గురించి 200 కోట్ల రూపాయల భూమిని ఈయన కబ్జా పెట్టిండు అని చెప్పేసి వాస్తవమా అది? బ్రదరు ఆయననే ఒప్పుకున్నాడు. నాకు కూడా నీ డౌట్ ఉండే, ఒక జర్నలిస్టు ఈయనకు 200 కోట్ల ఆస్తి ఎక్కడదబ్బా అని చెప్పేసి సర్వే నెంబర్ 187 కొండాపూరు ఎక్కడి అబ్బా కాకపోవచ్చు అనుకున్నా. అయితే ఇవన్నీ ఇట్లా నడుస్తున్న సందర్భంలో సడన్గా ఆయనే ఒప్పుకున్నాడు, ఏది కోట్ల కేసు న్యాయం సత్యం గెలిచిందని. నాకే పంపించారు.
నాకు ఫోటో సత్యం గెలిచి సత్యం నరసింహారెడ్డి ఆధీనంలో ఉన్న భూమి తిరిగి నరసింహారెడ్డి గెలిచిండు హైకోర్టులో 2 ఎకరాల 8 గుంటలు కొండాపూర్లో. నాకు అక్కడ దొరికిపోయాను క్రాంతి. ఫోటో పెట్టి అన్నిట్లలో ఫుల్ ప్రచారం చేసుకుంది ఇక నాది గెలిచినా అని ఫోన్ చేసి నాకు అక్కడ దొరికింది. ఐటీ మా సీఎని అడిగిన ఇట్లా 200 కోట్ల భూమి కొన్నాడంట, మరి మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి నేను అడిగితే దీని మీద యూ క్యాన్ ఫైట్ ఐటీ కేసు, ఐటీలో నువ్వు కేసు పెట్టవచ్చు, ఈ పైసలను ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని పిఎంఎల్ఏ కింద నువ్వు కేసు ఫైల్ చేయండి అని చెప్పిండ్రు. చెప్తే నేను పిఎంఎల్ఏ కింద ఈరోజు కేసు ఫైల్ చేసిన. కేసు ఫైల్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళు అంటే ఇక మనం ఆ పేరు టాప్ ఆఫీసర్ కలిసిండు. ఇలా నాకు అందరికి తెలిసింది ఏంటంటే ఈ క్యాండిడేట్ బినామీ, నేను పలాని బినామీ అని నేను ఎందుకు అనాలి, ఆ క్యాండిడేట్ చెప్పని, ఆ క్యాండిడేట్ ఒప్పుకున్నాడు నాదని. కోర్టులో కూడా జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇక అంటే నీకు 200 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయని అనేది మీ ప్రశ్న. అంతే కదా, అంతే కదా. నేను నా స్కామ్ సుబ్బారెడ్డి గారు ఎవడు వాడు వీడాడు, నీకు 200 crore ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నువ్వు జాగా నీదే. 200 కోట్ల ఖరీదు ఉంటుందా ఆ భూమి? కొండాపూరు సర్వే నంబర్ 187, 2 ఎకరాల 8 గుంటలు. అక్కడ దాదాపు 4 లక్షలు 4.5 లక్షలు గజం నడుస్తుంది. 4.5 lakhs గజం బ్రదరు. గెలిచేసి నాకు ఆర్డర్ వచ్చేసింది అని చెప్పి చెప్తుండు. అంటే అప్పటిదాకా మీకు సతమతం ఉండే ఈ ల్యాండ్ ఎవరిది ఏంది, ఇది వాస్తవమా అవాస్తవమా అని. ఎప్పుడైతే ఈ భూమి నాదే గెలిచిండు అని అన్నప్పుడు క్లియర్ అయిపోయారు. ఇప్పుడు మీరు భూమి కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి అన్నదే మీ ప్రస్తావన. నేను దానికోసమే చూసిన, నువ్వు నాది అనేదాకా నేను చూసిన, నాది అని నువ్వు అనాలనే నేను చూసిన. రైట్. ఇవన్నీ కూడా బక్క జేడ్సన్కు ఏం చెల్లొస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా? ఒక ఆర్టీఐలో వేస్తే రాని ఇన్ఫర్మేషన్ అంతా బక్క జేడ్సన్ దగ్గర ఎడదొరుతుంది. వాస్తవానికి ఆర్టీఐకి కూడా రాదు. ఒకటి నీకు ఇంకా మంచి ఇస్తా, వారం రోజుల్లో ఇంకా మంచి ఇస్తా. ఇవన్నీ చాలా దాచుంచినావు అన్నట్టు. చాలా పెద్ద ఉన్నాయి. రైట్. ఎక్కడి నుంచి వస్తాయి ఇక బ్రదరు? ఇప్పుడు మన దగ్గర అందరు తీర్మాల్ మల్లయ్యలు ఉంటారు కదా, క్రాంతిలు కూడా ఉంటారు. ఓకే, ఇస్తారు, ఉన్నారు. ఓకే, క్రాంతిలు చాలా దగ్గర ఉన్నారు, ఇస్తారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. వాళ్ళని పట్టుకోనికి పోలీసులు బాగా ప్రయత్నం చేస్తారు, వాళ్ళే చెప్పాను. కాబట్టి ఇది చాలా భయంకరంగా అవుతుంది.